నీ కృప చూపితివి మట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిలవెను ఆశతో నే పాడెను స్తుతిస్తూ నామది నిలవెను ఆశతో నే పాడెను స్తుతిస్తూ జీవనా తోడుగా జీవనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కలుగుమా నా చేయి పట్టి నన్ను నీకనకు దేవా నీ దయతో నీ కృపతో ప్రభువా దేవా నీకే స్తుతి స్తోత్రము ఘనత మహిమ కీర్తిని ఆరాధించుబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో నిన్ను నీవుగా మహిమపరచుకోవడం కొరకు నన్ను నిలబెట్టే విధానం కొరకు స్తుతి స్తోత్రము ఘనత మహిమ నీకే. మేము ఏమై ఉన్నామో నిజంగా అది నీ చిత్తమని గుర్తించి గమనించి నీకు నమ్మకమైన సాక్షాత్మ జీవితాన్ని కొనసాగించే నేపథ్యంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నా మహిమ కొరకు మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చిపెట్టినట్లుగా మమ్మల్ని దీవించమని నేను కాదు ప్రభువా నీ స్వరమును మాకు వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకలు పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి మార్కు లూకా సువార్తల్లో దరిదాపు క్రీస్తు యొక్క ఉపమానాలు ఆయన బోధలు సైమల్టేనియస్గా ఇతమితంగా అటు ఇటుగా ఉంటూనే ఉంటాయి. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు తన శిష్య పరివారానికి పరలోక రాజ్యం గురించి, రాజ్య మర్మాలు, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పడానికి కొన్ని ఉపమానాలు ఆయన తీసుకుంటూ ఉండేవాడు. ఆ కాలమున శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప, ఎటువంటి వాడు గొప్ప, ఎలాంటి వాడు గొప్ప అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక చిన్న ఉపమానం చెప్పడానికి అక్కడ ఒక చిన్న బిడ్డను వారి మధ్యకి తీసుకుని వచ్చి నిలబెట్టి ఇలా మాట్లాడాడు. యేసు మాట్లాడే ప్రతి మాటలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. అక్కడ 2 పాయింట్స్ మాత్రమే చెప్పగలిగాడు. ప్రశ్న, పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప, హూ ఇస్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్య ప్రవేశము ఎలాగా, అందులో గొప్ప ఎలాగా అనే మాటల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకునే ముందు మీకు ఇవ్వబడ్డ ఆ షీట్స్ లో బైబిల్లో 66 పుస్తకాల క్రమాన్ని ఒక జాగ్రత్తగా కండక్ట్ చేయడానికి, రెఫరెన్స్ తీయటానికి అది ఒక చక్కని మాదిరిని ఇప్పటికి దరిదాపుగా 1000 సంఘాల్లో ఆ పాట నేర్పించగలిగారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి బొంబాయి నగరం వెళ్ళినప్పుడు అక్కడ 75-80 తెలుగు సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే దేవుడు నాకు ఆధిక్యతను బట్టి ఒక 35 సంఘాల్లో ఈ పాటను నేర్పగలిగాను. మనం కూడా నేర్చుకుంటే మంచిది. నేడు చాలా మంది 1వ యోహాను చెబితే ఇంకా పాత నిబంధన తిరిగేస్తూనే ఉంటారు. యోనా ఎస్తేరు తీయమంటే క్రొత్త నిబంధన చూస్తూ ఉంటారు. ఈ పాట మీకు కన్నా చూస్తే ఏ పుస్తకం వెనకాల దాదాపు ఏ పుస్తకం మనకు తెలుస్తుంది. పడదామా? బైబిలు నందు
66 పుస్తకములో ఉన్నవి. ఇవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. దీనిని నేనెంతో ప్రేమింతును, అనుదినమునే చదివెదను. దీనిని నేనెంతో ప్రేమింతును, అనుదినమునే చదివెదను. బైబిలు నందు 66 పుస్తకములో ఉన్నవి. ఇవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. ఆది నిర్గమ లేవియ సంఖ్య ద్వితీయోపదేశ కాండములో. ఆది నిర్గమ లేవియ సంఖ్య ద్వితీయోపదేశ కాండములో. యెహోషువ న్యాయాధిపతులు, రూతు సమూయేలు 1-2, రాజులు 1-2, దిన వృత్తాంతములు 1-2, రాజులు 1-2, దిన వృత్తాంతములు 1-2, ఎజ్రా నెహెమ్యా ఎస్తెరు యోబు కీర్తనల గ్రంథము సామెతలు. ఎజ్రా నెహెమ్యా ఎస్తెరు యోబు కీర్తనల గ్రంథము సామెతలు. బైబిలు నందు 66 పుస్తకములు ఉన్నవి. ఇవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. ప్రసంగి పరమా గీతము యెషయా ఇర్మియా విలాప వాక్యములు. ప్రసంగి పరమా గీతము యెషయా ఇర్మియా విలాప వాక్యములు. యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి. యోనా మీకా నహూము హబక్కూకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి. బైబిలు నందు 66 పుస్తకములు ఉన్నవి. ఇవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తలుల కార్యములు. మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తలుల కార్యములు. రోమి కొరింథీ 1-2, గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలొస్సీయులకు తెస్సలోనికా 1-2, 1 తిమోతి 2వ తిమోతి తీతుకు ఫిలెమోను హెబ్రీయులకు యాకోబు పేతురు 1-2, యోహాను 1-2, 3 యోదా ప్రకటన గ్రంథము అను 66 యోదా ప్రకటన గ్రంథము అను 66 బైబిలు నందు 66 పుస్తకములు ఉన్నవి. ఇవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. దీనిని నేనెంతో ప్రేమింతును, అనుదినమునే చదివెదను. దీనిని నేనెంతో ప్రేమింతును, అనుదినమునే చదివెదను. బైబిలు నందు 66 పుస్తకములు ఉన్నవి. ఇవియు అన్నియు అవియు అన్నియు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుచున్నవి. చాటి చెప్పుచున్నవి. చాటి చెప్పుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
అంటే ఏమిటి తెలుసా మీకు? నేను చెప్పాను కానీ మీరు చెబుతూ ఉన్నారా? హల్లెలూయా ఒక పదం కాదు, 3 పదాలు. హల్లెల్ ప్లస్ వు ప్లస్ యా, హల్లెలూయా. హల్లెల్ స్తుతించుడి, వు అంటే మీరు, యా అంటే యెహోవా. హల్లెలూయా అంటే యెహోవాను మీరు స్తుతించుడి, పాత నిబంధన మాట. ఇప్పుడు ప్రభువును స్తుతించుడి. ప్రకటన 19:1-7 మధ్యలో యెహోవాను కాకుండా ప్రభువును స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. కింద ఫుట్నోట్లో హల్లెలూయా ఉంది. హల్లెలూయా సార్వత్రిక పదం, హల్లెలూయా గ్రీకు పదము, హల్లెలూయా హెబ్రీ పదం. ఏ పదమైనా ప్రభువును స్తుతించే పదం కనుక మనం ఎప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పినా ప్రతి వారు కూడా మనస్ఫూర్తికి చెప్పే ఒకే ఒక పదము హల్లెలూయా. మంచిది. ఆ కాలమున శిష్యులు యేసునందుకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్ప? మీరు జీవనయాత్ర కొనసాగిస్తున్న ఈ లోకములో ఈ పామరుడైన పండితులు కానటువంటి అరవరకి లేని మనస్సు ఉన్నటువంటి ప్రియమైన శిష్యులు యేసు వద్దకు వచ్చి ఒక చిన్న ప్రశ్నను, ఒక సమస్యను క్రీస్తు వద్దకు తీసుకుని వచ్చి ఆయనకు పురమాయించాడు. నేటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబాల్లో ప్రశ్నలు తలములకలై బాధకులు చచ్చిపోతూ ఉన్నారు. కారణం, ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రశ్న నీ వద్దైతే ఆ ప్రశ్నకు సమాధానము యేసు అనే భావన నీలో లేకపోవడమే. సమస్యకు పరిష్కారము యేసు అనే ఉద్దేశము నీలో లేకపోవడమే. కనుకనే ఈ సమస్యకు ఆయన పరిష్కారం చేయడానికి ఒక చిన్న బిడ్డను వారి మధ్యకి తీసుకుని వచ్చి వారి మధ్య నిలవబెట్టి ఆ బిడ్డను చూపెడుతూ మొట్టమొదటిగా సమాధానము ఇలా చెబుతూ ఉన్నాడు. నంబర్ 2, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు. ప్రశ్న ఏమో పరలోక రాజ్యములో గొప్పతనాల గురించి. ఆ గొప్పతనం కూడాను ఎటువంటి వారు, ఎలాంటి వారు, ఎలాంటి గుణగణాలు కలిగిన వారు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు పరలోక రాజ్యంలో గొప్ప అని అడుగుతుంటే ఇక్కడ ప్రశ్నను 2 రకాలుగా సమాధానం చెప్పడానికి యేసు మొదట పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి చెప్పడానికి ఒక చిన్న బిడ్డను చూపెట్టి ఆ చిన్న బిడ్డకున్న మారు మనస్సు రెపెంటెన్స్ లేక పశ్చాత్తాపము అనే విషయాన్ని అక్కడ బహు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఈ మారు మనస్సు గురించి దయచేసి మత్తయి సువార్త అధ్యాయం 3:1 ఏముందో చదవండి. మారు మనస్సు మత్తయి 3:1-2 చదవండి. యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. థాంక్ యూ. మారు మనస్సు అనేది ఒక కేక. మారు మనస్సు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్య ప్రాంతంలో కేకగా దాన్ని మొదలు పెట్టాడు. మారు మనస్సు అంటే ఒక వ్యక్తి చెడ్డ మార్గంలో ఉండి మంచి మార్గంలో రావడాన్ని మారు మనస్సు అంటారు. కాదు, నేను ఒకప్పుడు చాలా మంచి వాడను, ఇప్పుడు చెడ్డగా మారంటే అది మారు మనస్సు కాదు, మార్పు మనస్సు. మార్పు మనస్సు వేరు, మారు మనస్సు వేరు. మనిషి మార్పు నొందితే అది మంచిది కాదు, కానీ ఒకవేళ ఆ మార్పు క్రీస్తులో మార్పు నొందితే అది మారు మనస్సు అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 1189 అధ్యాయాల్లో ఒక అధ్యాయం నుండి 51వ దావీదు కీర్తన, అది మారు మనస్సుకు పశ్చాత్తాపానికి ఆలవాలముగా అర్థపట్టే కీర్తన. మనం క్రైస్తవులమైతే క్రైస్తవ విశ్వాస పోరాటంలో ప్రతి నిత్యము క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు సాక్షాత్మై నిలవాలి, అనేక ఆత్మలని క్రీస్తు కొరకు సంపాదించాలి అనుకున్నట్లయితే ప్రతి రోజులో ఒకసారి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes ఆర్ 15 minutes, 10 నిమిషాలు లేక 15 నిమిషాలు ఆ కీర్తన చదవగలిగితే మారు మనసు యొక్క లోతుపాతులు మనకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతాయి. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. యోనాతాను మరి వచ్చి అక్కడ ఆయన్ను మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు చేసిన తప్పుకు ఏమిటి రెమెడీ, ఏమిటి ప్రతిఫలము అన్నప్పుడు పశ్చాత్తాపంతో ఆ కీర్తనను ఆయన రాయగలిగాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ మారు మనస్సు అరణ్య మార్గంలో ఒక కేకగా ప్రారంభమైంది. ప్రభువైన క్రీస్తు మారు మనస్సుల గురించి అక్కడక్కడ ఉపమానాలుగా ఇలా చెబుతూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు మారు మనస్సు గురించి 13 పత్రికల్లో బహు చక్కగా రాయగలిగాడు. కనుక నువ్వు ఎటువంటి దానమైనా, ఎటువంటి వాడమైనా మారు మనసు నీకు లేకున్నట్లయితే నీ క్రైస్తవ్యము వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన మనస్సు మారకుండా, మన మనసు దేవుడితో లగ్నము కాకుండా, మన మనసు క్రీస్తు వాక్యంతో ముడిపెట్టుకోకుండా మనం ఏ పని చేసినా అది వ్యర్థమే, కానీ అది సార్థకత కాదు, అది పరమార్థం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు.
మనసు మలినమైనదోయి, మారు మనసు పొందబోయి. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందబోయి. మనసు మారి నూతనమైతే, నీ మనసు మారి నూతనమైతే, మరో లోకమున్నదోయి, మరో రాజ్యమున్నదోయి. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందబోయి. నీ మనసు మరణం కాకుండా, నీ మనసు కల్మషం కాకుండా, నీ మనసులోనికి వేరే ఆలోచనలు రాకుండా ఉన్నప్పుడే దాన్ని క్రీస్తు కొరకు అంకితం చేయగలిగితే అటువంటి మారు మనసు నీ జీవితానికి అది పరిమళ సువాసన భరితంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ చిన్న బిడ్డను చూపెట్టి, ఈ చిన్న బిడ్డ వల్లే ఎవరు చక్కని మనసు, పటిష్టమైన మనసు, మారు మనసు కలిగి ఉంటారో అటువంటి మారు మనసుతో we will enter into the kingdom of God. పరలోక రాజ్య ప్రవేశాన్ని మారు మనసు అనే ఆభరణంతో, మారు మనసు అనే అంశంతో, మారు మనసు అనే క్వాలిఫికేషన్తో, మారు మనసు అనే అర్హతతో ప్రవేశించడానికి మనకు అర్హత ఉంటుంది అని యేసుక్రీస్తు వారి జ్ఞాన నేత్రాన్ని తెరిచి బహు చక్కగా అక్కడ మాట్లాడగలిగాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు నా కొరకు తిరిగి లేచి మరలా వస్తారు అని చెప్పిన తాను ఇకను మారు మనస్సు, మారు మనస్సు, మారు మనస్సు అనే అంశము మన చెవుల దగ్గర రింగులుగా గింగిలుగా వినపడుతూ ఉన్నప్పటికీ కూడా మనలో మార్పు ఏ మాత్రం లేకున్నట్లయితే, మన చూపులో మార్పు లేక, మన మాటలో మార్పు లేక, మన వ్యవహారంలో మార్పు లేక, మన నడకలో, పడకలో, తలంపులో, దేనిలో కూడా మార్పు లేకుండా అలాగే జీవనయాత్ర కొనసాగిస్తూ ఉంటే నా ప్రియ సోదరి సహోదరుడా, పరలోక రాజ్య ప్రవేశము నీ వల్ల కాదు అని జ్ఞాపకం చేసుకో. పాలతో కడిగిన నయనాలు కలిగిన యేసు తన కరుణతో నేను చూస్తూ ఉన్నాడు. విలువకు రత్నాల వలె పొదిగిన కన్నులు కలిగిన యేసు నేను గమనిస్తూనే ఉన్నాడు. కలుషము కడిగిన కమలాల కనుదోయి, ఆ కళ్ళ చూపులో ఏమాత్రం కూడా కలుషం లేదు. మనిషి ఒక మనిషిని చూస్తూ ఉన్నప్పుడు ఈ మనిషి ఆ మనిషి మీద అభిప్రాయాన్ని పెంచుకుని ప్రేమగా చూస్తే అది మంచి చూపుగా ఉంటుంది, అసూయతో చూస్తే అది చెడ్డ చూపుగా ఉంటుంది. ప్రభు క్రీస్తు నిన్ను ఆ చూపుతో చూడలేదు, మంచి చూపుతో, కల్మషం లేని చూపుతో చూస్తూ నీ మనసును మార్చుకున్నామని అనేక సంవత్సరాలుగా మనకు వినిపించబడుతూనే ఉంటుంది. ఒక చెవితో మనం వింటున్నాము, ఈ చెవితో ఇటు పంపించి వేస్తున్నాం. కాదు, రెండు చెవులతో వినాలి, మనసారా గ్రహించాలి. హృదయమైన ఫలక మీద ముద్రతో చేసుకున్నప్పుడు నిజమైన స్పష్టమైన మారు మనసు నీకు కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. పాలతో కడిగిన నయనాలు కలవాడు, పిలువకు రతనాల వలె పొదగే ఆ కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి. నీ కలుషాన్ని, నీ అధములు, నీ పాపములు, నీ తప్పుదాలు కడిగి వేయడానికి పునీతమైన శ్రేష్టమైన విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కల్వరిగిరిలో యేసు ఆనాడు చిందించాడు కదా. ఆ రక్తధారలు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎప్పటి వరకు? నువ్వు మారు మనసు పొందినంత వరకు. మారు మనసు పొందేటంత వరకు వాక్యం అనే పాలతో నిన్ను నీవుగా కడుక్కోవడానికి. కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో తానెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరమైనటువంటి యేసు నీ వైపు చూస్తూనే ఉన్నాడు. ప్రకాశమానమైన వెలుగుతో నేను వెలిగింప చేయాలి అని నేను లోకానికి వెలుగై ఉన్నాను, నువ్వు కూడా వెలుగునుందాలి. ఆ వెలుగు మార్గంలోకి అనేక మందిని తీసుకుని రావాలి. చీకటి మార్గంలో పయనించే అనేక మంది యవన బిడ్డల కొరకు ఈ వాక్యము గొడ్డలు పెట్టు. మన కుటుంబాల్లో యవన బిడ్డలు సెల్ ఫోన్ వాడకం ద్వారా అనేకమైన చెడ్డ విషయాలను వారు నేర్చుకుంటూ చూస్తూనే వారి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. అటువంటి వారికి లేదా మారు మనస్సు, అటువంటి వారికి అక్కడ లేదా మారు మనస్సు, అలాంటి వారికి కావాలి మారు మనసు. నీకును నాకును కావాలి మారు మనసు. ఆ మారు మనసు అభిప్రాయంతోనే మనం చచ్చాక తప్పక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అనే ఒక చక్కని అవకాశము
ఒక భద్రత మనకు ఉండడానికి ఈ మధ్యాహ్న కాలంలో ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి అడిగిన ప్రశ్నకు మొదటి సమాధానంగా ఆ చిన్న బిడ్డను వారి పక్షంగా తీసుకుని వచ్చి, ఈ చిన్న బిడ్డ వలె మీరు మార్పు పొందిన వారు కావాలి. ఇంకా మార్పు లేని వారైతే ఇప్పుడు మార్పు ఉందండి, ఇప్పుడు మార్పు ఉండడానికి ఇది మంచి సమయము, ఇది రక్షణ దినము, ఇది మొదటి ఆదివారం నవంబర్ మాసంలో అనే విషయాన్ని ఒకసారిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నంబర్ 2, అయితే ఈ బిడ్డ వలె తాను ఎవరు తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యములో గొప్పవారనే ప్రశ్నకు సమాధానము ఇక్కడ దొరికింది. ఒక వ్యక్తి తనకున్న హావభావాలతో, తనకున్న అందచందాలతో, తనకున్న పరుగుబడితో నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఈ లోకంలో ఉబిడుతూ ఉంటారు. ఎస్, ఈ లోకంలో నువ్వు గొప్ప కావచ్చు, ఈ లోకంలో నీకు పరుగుబడి ఉంటే ఉండవచ్చు, కానీ ఆ పరుగుబడి ఈ లోకం వరకు మాత్రమే పరిమితము, పరలోకానికి అది పరిమితం కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ చిన్న బిడ్డ వలె నువ్వుగా తగ్గించుకోవాలి. మనకు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఇద్దరు కూడా దేవాలయం వద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి అనే తాత్పర్యాన్ని, న్యూనతా భావాన్ని కలిగి వారి ఇద్దరు కూడా వెళతారు. ఒకరైతే ఒక దూరంగా ఉండి ప్రార్థన చేస్తూ మోకరించి ఉన్నారు, ఒకరైతే చర్చికి ఒక దగ్గరగా వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు మోకరించారు, మంచిదే. ఇద్దరి మోకాడు ఉండడంలో మంచిదే, కానీ చూసేవారికి ఒక మాదిరి, ఒక రోల్ మోడల్ కనిపిస్తూ ఉందే, కానీ ఆ మాటల్లో తేడా, వాళ్ళ ఆలోచనలో తేడా. ఒకడైతే లేనిపోని మాటలతో అక్కడ మరి మెహర్బానీగా లేక అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదిగో ఆ ప్రార్థన చేస్తే అతని వలె నేను కాక అని పోటీ పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసే ఆమె వలె నేను కాక, ఆమె సంగతి నీకెందుకు, నీ సంగతి, నీ కుటుంబ సంగతి, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వాక్యము దేవుడు మనిషితో మాట్లాడే సారాంశము. ప్రార్థన మనిషి దేవుడితో మాట్లాడే ఒక చక్కని ముచ్చటైన పదం. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, నీవు చేసే ప్రార్థన నీ కుటుంబానికి, నీ వ్యక్తిత్వానికి, నీ సంఘానికి అది పరిమితం కావాలి, కానీ ఒకరితో పోటీ పెట్టుకొని వాడి వలె నేను లేను, వాడి వలె నేను లేను, అతని వలె నేను లేను అని చెప్పే ప్రార్థన నీ ఇంటి 4 గోడల దాటి బయటికి పొందిన జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చేసే ప్రార్థన అది ఏకాంత ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సమాజ ప్రార్థన, మూకుబడి ప్రార్థన, ఏ ప్రార్థన అయినా సరే అది శ్రేష్టమైన మాటలతో ప్రభువుకు చేసే సంబోధనగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ వ్యక్తి బహుగా ప్రార్థన చేస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఆ దారినే వచ్చే పోయేవాడు కూడాను ఒక ఇతడు గొప్ప ప్రార్థనా పరుడు కావాలి అని అనుకోవాలని అతిశయంగా ప్రార్థన చేస్తూ కొత్తిమీరలో కూడా, పుదీనలో కూడా 10వ భాగం తీసి నీకు కానుకిస్తాను అని చెప్పుకుంటున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆ ప్రార్థన దేవుడికి చేరలేదు. ఆ దూరం ఉన్న వ్యక్తి, ఓ లార్డ్ మెర్సీ అపాన్ మీ, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అని 3 ముచ్చటైన మాటలు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేశారు, భక్తులు ప్రార్థన చేశారు, శిష్యులు ప్రార్థన చేశారు, మరి రాజులు ప్రార్థన చేశారు, ప్రవక్తలు ప్రార్థన చేశారు, ప్రవక్తలు ప్రార్థన చేశారు. ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా ఈ ప్రార్థన ముచ్చటైన షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్. 3 మాటలు దేవా అని సంబోధించాడు, పాపిని అని గుర్తించాడు, గమనించాడు. ఓ దేవా, నేను పాపిని కాబట్టి పాపిని నాకు నీ వద్ద కరుణ కావాలి, కరుణ కటాక్షం కావాలి అనే విషయాన్ని ఆయన అక్కడ కోరుకున్నాడు. 3 మాటలు దేవా అని సంబోధించాడు, పాపిని అని గుర్తించాడు, తన పాపానికి పశ్చాత్తాపంగా, పాపానికి విరుగుడుగా నీ కరుణ కటాక్షము నాకు కావాలి అని కోరుకున్నాడు. ఈ ప్రార్థన సుంకరి చేసిన ప్రార్థన. కనుక సుంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు, జవాబును దయచేసి. నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న ప్రార్థన పరిసయ్యుని ప్రార్థన లేక సుంకరి ప్రార్థన? కరుణ కటాక్షములను కిరీటముగాను ఉంచావు మాతలపై. 103వ కీర్తనలో కరుణ కటాక్షముగా నీ శిరస్సు మీద ఉంచినప్పుడు ఆ కరుణ కటాక్షము నీకు ఎంతో ఆపత్కాలంలో ఆత్మను కలిగే దుర్గములాగా, కేడములాగా నీవై పనిచేస్తూ ఉన్నప్పుడు, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంత, పక్షిరాజు యౌవనము వలె మన యౌవనమునంత, ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు, ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు.
స్తోత్రార్హుడా ఉత్సహించి వేడెదా ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లుదుము మస్తుతి ఆరాధన నీకే చెల్లుదుము స్తుతించి పాడెదో స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సహించి వేడెదో ఉదయ సాయంత్రము దేవుని స్తుతించడానికి, దేవుడితో మాట్లాడడానికి, దేవుని మాట వినడానికి ఉదయం అనక సాయంత్రం అనక మధ్యాహ్నం అనక రేపనక ఇప్పుడనక అప్పుడనక ఎప్పుడనక సమయం అనక అసమయం అనక ఎప్పుడు పడితే అప్పుడు స్తుతించగలిగితే నీకు కలుగుతుంది మారు మనస్సు. ఆ మారు మనస్సుతో పరలోక ప్రవేశానికి అర్హతను నీవు సంపాదించుకుంటావు. ఆ మారు మనసు నీకుంటే నిన్ను నీవుగా తగ్గించుకోవడానికి ఈ మధ్యాహ్న కాలంలో ఇది శ్రేష్టమైన విషయం అనే విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సోదరి సహోదరుడా, నేను నీవుగా తగ్గించుకోలేక నేను నీవుగా ఎల్లప్పుడూ హెచ్చించుకుంటే నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావు అనే విషయం కూడా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి కీర్తనకారుడు మొదట్లో ఏం చెప్పాడు చూద్దామా? మొదటి కీర్తన 1-2 వచనాలు. దావీదు మొదటి కీర్తన 1-2 వచనాలు. నడవకండి, నిలవకండి, కూర్చుండకండి, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దేనిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము సమయమనక అసమయమనక ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పిచ్చపాడి కబుర్లు ముసం ముచ్చట్లు దూరంగా పెట్టి వాక్యానుసారంగా జీవించాలి. వాక్యంతో ముడిపడి ఉండాలి. వాక్యము నాకేం చెబుతుంది, వాక్యము వెలుగులో వాక్యము అనే అర్థంలో నేను సరి చూసుకోవడానికి ఇట్స్ లైక్ ఏ స్పిరిచువల్ మిర్రర్. ఆ పని నువ్వు చేస్తున్నావా? మన సోదరి సహోదరుడా, ఆ పని చేయలేకపోతే నువ్వు మారు మనసుకు దగ్గరగా జీవించలేవు. ఆ పని చేయలేకపోతే నీవు ఆత్మీయంగా తగ్గించుకోలేవు. కనుకనే నంబర్ 1 పాయింట్ మారు మనసు, నంబర్ 2 పాయింట్ పశ్చాత్తాపంతో నీవుగా తగ్గించుకోవడం. అప్పుడు మాత్రమే పరలోక ప్రవేశానికి అక్కడ కూడా ఒక గొప్పతనాన్ని, ఒక మెరిట్ స్కాలర్షిప్ లాగా దాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అని యేసుక్రీస్తు ఆ కాలం శిష్యులు ఆయన ముందుకు వచ్చి అడిగిన ప్రశ్నకు చక్కని సమాధానం చెప్పగలిగాడు. క్రైస్తవ కుటుంబ నేపథ్యంలో, ప్రార్థనా జీవిత విధానంలో ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తోక పట్టుకొని సైతానుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎందుకు చర్చికి వెళ్ళాలి? ఆదివారం ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు కదా. ఆ టీవీలో రకరకాల సీరియల్స్ వస్తాయి. ఇది కథ కాదు, మొగల సవడి అని వస్తాయి. అవన్నీ చూస్తూ ఎంతగానో ఆనందించవచ్చు కదా అని సైతానుడు ఒక తలంపిస్తాడు. కానీ దుష్టులు ఆలోచించినప్పుడు దయచేసి నడవకండి. పాపల మార్గాల్లో పాప సంబంధమైన స్థితిగతుల మధ్య దేవుడు మరి మనకు ఎన్ని మంచి అవకాశాలు ఇచ్చినా కూడాను వాటిని దూరం చేసుకుని గాఢాంధకారపు లోయ సంచారం చేస్తున్న ఓ నా ప్రియ సోదరి సహోదరుడా, పాపల మార్గాల్లో నిలవకండి. అపహాసులు కూర్చునే స్థలాల్లో, ఇలాంటి స్థలంలో కూర్చున్నట్లయితే దేవుని మాటలు, దేవుని పాటలు, అనేకమైన హెచ్చరికలు మనం పొందుకోవడానికి ఇది మంచి అవకాశము, మంచి సమయం. ఇది ఆశీర్వాదకరమైన దినముగా మనం దీన్ని ఎంచుకుని ఇక్కడ రావడం వల్ల ఉపయోగం ఉంది. కానీ టీవీల ముందు కూర్చొని 4 రోడ్ల మధ్య కూర్చొని పిచ్చబడి కబుర్లు మాట్లాడితే సైతానికి అది మహిమ, క్రీస్తుకు లేదు. కనుక నీ మూలముగా, నీ తలంపు మూలముగా, నీ సాక్ష్య జీవితం మూలముగా క్రీస్తు మహిమ రావాలంటే నా ప్రియ సోదరి సహోదరుడా, ఒకప్పుడు నువ్వు మారు మనసు పొంది ఉండవచ్చు కానీ దాన్ని డెవలప్ చేస్తున్నావా లేదా? అనేక మంది మారు మనసు పొందడానికి నీ మారు మనసు వారికి అది రోల్ మోడల్గా లేక మాదిరికరంగా ఉంటుందో లేదా నీవుగా ప్రశ్న వేసుకో. నీవుగా అది సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. కనుక మారు మనసు మొదటి మెట్టు. రెండో మెట్టు నీవుగా తగ్గించుకోవాలి. బలమైన పెరుగు లాంటి మాటలు నీ మీదకి వచ్చినప్పుడు, సూటిపోటి మాటలతో ఒకప్పుడు ఇతడు త్రాగుపోతూ, ఒకప్పుడు ఇతడు వ్యభిచారి, ఒకప్పుడు ఇతడు రవిడిగా ఉండేవాడు, ఇప్పుడు బైబిల్ చేతబట్టుకొని వాక్యం చెబుతున్నాడు అనే మాటలు నీపైకి వచ్చినప్పుడు అవి మంచి సాక్ష్యమే. నీ మారు మనస్సు, నీ తగ్గింపు అటువంటి వారిని కూడా మార్చడానికి ఇది మంచి అవకాశం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితము అది సామాన్యమైన జీవితం కాదు.
నీ జీవితము విలువ పట్టి కొన్నటువంటి క్రీస్తు రక్తము ద్వారా కొనుక్కున్న జీవితం లాంటిది. అలాంటి జీవితం మీదకి పెరుగాలాంటి మాటలు వచ్చినా కూడా, అనేకమైన ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నీవు ఉన్నా కూడా వాటికి ఏమాత్రం కూడా బెదరక చెదరక క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నేను ముడిపడి ఉన్నాను అని అనుకున్నట్లయితే నా ప్రియ సోదరి సహోదరుడా, నీ పునాది అది బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉందని చెప్పడానికి మత్తయి సువార్త అధ్యాయం 20 చూడండి, 7వ అధ్యాయం. మత్తయి సువార్త అధ్యాయం 7, 26, 27 చదువుకోసారి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలివిడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూలబడే స్థితిలో నీవు ఉన్నావేమో, చెడి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, పడిపోవడానికి దగ్గరగా ఉన్నావేమో, నీ స్థితి ఇసుక మీద మాత్రమే కట్టిన ఇంటిని పోలి ఉన్నదేమో. ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వచ్చి, వరద వచ్చి, తుఫాను వచ్చి, సైక్లోన్ ఎటువంటిది వచ్చినా కూడా ఒక్కసారిగా కుప్పకూలే క్రైస్తవ జీవితము నీలో ఉండకూడదు. అలా ఉంటే అది క్రీస్తు మహిమ కాదు, సైతానుకు మాత్రమే మహిమ. ఆ పైన చెబుతూ ఉన్నాడు, ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. నీ పునాది బండ మీద, ఏ బండ? క్రీస్తు అనబడే బండ మీద వేయబడిన పునాదిగా ఉన్నప్పుడు ఎటువంటి మాటలు వచ్చినా కూడా క్రీస్తులో అంటు కట్టబడి నీవు క్రీస్తు వదిలి పెట్టలేవు. బలమైన పెనుగాలి వీచే, అలలను పైకి లేచి, విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవా. నీ జీవిత నావా, జీవిత పయనమనే నావలో నీవు ఉన్నప్పుడు ఆ నావలో క్రీస్తు చుక్కాడిలాగా, క్రీస్తు మాదిరికరంగా, క్రీస్తు నావికుడిగా నీకు లేకున్నట్లయితే, విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవా. వలదు భయము నీకెలా, కలదు యేసే నీ తోడు. యేసు మరణించి మరి లేచును, నిన్ను ప్రేమించి దరి చేసును. నీ జీవితం విలువైనది, ఈనాడి యోమారకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం. ఈనాడు యోచన, ఈనాడు యోచన చేయి, ఈ క్షణంలో యోచన చేయి. నా జీవితము అది ఏ పాడింది? నా జీవితము క్రీస్తుకు దగ్గరగా ఉన్నదా, క్రీస్తుకు దూరంగా జీవిస్తున్నానా, క్రీస్తులో జీవిస్తున్నానా, క్రీస్తుతో జీవిస్తున్నానా, సైతానుతో జీవిస్తున్నానా అనే మీమాంసలు ఉన్నప్పుడు నా ప్రియ సోదరి సహోదరుడా, గాఢాంధకారపులోయలో వడగాలి వడి సౌవడిలో, 20వ కీర్తన మనకు బాగా తెలుసు. గాఢాంధకారపు లోయ జీవితం నీలో ఉన్నట్లయితే ఆ లోయలను పైకి రావడానికి యేసయ్య తన చేతి నీకు అందిస్తూ ఉన్నాడు. నీ చెయ్యి తట్టి, వెన్ను తట్టి, భుజం తట్టి, ఇదిగో నేనున్నాను, నేను నీ ముందుకున్నాను, నీ వెనక్కున్నాను, నీ పైన ఉన్నాను, నీ కింద, నీ చుట్టూ ఆవరించి ఉన్నా, నా వైపు చూడు, నన్ను చూడు. గాఢాంధకారపు లోయలో వడగాలి వడి సౌవడిలో నడయాడే నీ జీవిత నావా సుడివడిని అడుగులు తడబడగా. 50-60 నుంచి తర్వాత మన అడుగులు తడబాటు పడుతూ ఉంటాయి, అది మామూలే. 3వ కర్ర చేతికి మనకు వస్తుంది, 3వ కారు. అయితే యేసుక్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే నీ అడుగులు తడబట్టడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. నడయాడే నీ జీవిత నావా సుడివడిని అడుగులు తడబడగా, వలదు భయము నీకెలా, కలదు యేసే నీ తోడు.
యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు నిర్లక్ష్య వైఖరి, నిరోమయమైన వైఖరి, పట్టి స్థితి నీకున్నట్లయితే దాన్ని దూరం చేసుకుని క్రీస్తు సన్నిధానంలో నేనున్నాను, క్రీస్తు మాటలు నన్ను హెచ్చరిక చేస్తున్నాయి, క్రీస్తు మాటలు నన్ను పురమాయిస్తున్నాయి, క్రీస్తు మాటలు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాయి అని అనుకున్నప్పుడు నీ కుడి భుజం మారు మనసు అయితే నీ ఎడం భుజం మారు మనసు కావాలి. నీ ఎడం కన్ను మారు మనసు అయితే నీ కుడి కన్ను మరి తగ్గింపు కావాలి. నీ కుడికాలు మారు మనసు అయితే నీ ఎడంకాలు తగ్గింపు కావాలి. ఇలాంటి స్థితిగతుల మధ్య ఉన్నప్పుడు షూర్ నేను చనిపోతే తప్పక ఐ విల్ ఎంటర్ ఇంటూ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేర్ షల్ బి ఆల్సో ఐ విల్ గెట్ ద గ్రేటెస్ట్. అక్కడ కూడా గొప్పతనాన్ని నేను సంతరించుకుంటాను అనే విషయాన్ని ఈ మధ్యాహ్నకాలం ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ మారు మనసు విషయమై అనేక సందర్భాల్లో, అనేక సంఘటనల్లో, అనేక సంభవాల్లో మనం వింటూ ఉన్నప్పుడు ఆ మారు మనసు నాకు లేకుండా నేను ఏం చేయగలుగుతాను? ఆ మారు మనసుతో క్రీస్తు రాజ్యాన్ని వెతకాలి కదా, ఆయన రాజ్యాన్ని నీతిని నేను మొదలు వెతకాలి కదా. ఇవి మాటలు మాత్రమే మాటలుగా ఉంటే, మాటలు కోటలు దాటినట్టుగా ఉంటే ఎవరికి ప్రయోజనము అని ప్రశ్న వేసుకుంటే నా ప్రియ సోదరి సహోదరుడా, సమాధానము నీకే లభ్యము, సమాధానము నీ ముందే ఉంటుంది. కనుక మారు మనసు జీవితంతో ఆ చిన్న బిడ్డ వలె మనము మరి తగ్గించుకుందాము. ఆ తగ్గింపు గుణం ద్వారా పరలోక రాజ్యంలో కూడా మనము చక్కగా చేరి అక్కడ కూడా గొప్పతనాన్ని సందర్భ చేసుకోవడానికి ఈ మధ్యాహ్న కాలము ఇది మంచి సమయము, ఇది అనుకూలమైన వాతావరణము, మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ లోకంలో రకరకాల మార్గాలు, రకరకాల దారులు, ఎన్ని దారులు ఉన్నా యేసు చెప్పినటువంటి ఒకే ఒక మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సత్యాన్వేషణలో యేసుక్రీస్తును మాత్రమే మనము మార్గదర్శిగా పెట్టుకున్నప్పుడు మనకు ఏ మార్గంతో పని లేదు, ఎవరితో అక్కర్లేదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మాటలు చిన్నప్పుడు మనము సండే స్కూల్ నుండి వింటూనే వస్తూ ఉన్నాం. యేసు మార్గం అని మనకు తెలుసు. యేసు మార్గంలో మనం లేకపోతే మనకు మారు మనసు రాదు. యేసు సత్యం అని తెలుసు. ఆ సత్యాన్వేషణలో మనం లేకపోతే మనకు మరి తగ్గింపు గుణం అనేది అది సంతరింపుకోవడానికి అవకాశం లేదు అని జ్ఞాపకం చేస్తాం. కనుక నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే జీవన మరణ సామరస్య జీవితంలో మనము మరి ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, కూర్చోలేక, నిల్చోలేక ఉన్నప్పుడు ఎన్ని ఇల్లడంగా స్తోత్రం దేవా ఎన్నెన్றும் நான் பாடவே ఇన్నాళ్ళు వరై ఎన్ வாழ்விலே నిరసేదు నన్మైకే. తమిళంలో ఈ పాట మీకు కూడా బాగొచ్చు. ஸ்தோத்திரம் தேவா என்றென்றும் நான் பாடுவே, இந்நாள் வரை என் வாழ்விலே நிரசேத நன்மைக்கே లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడిదా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై ఎన్నెలడంగ స్తోత్రం దేవా ఎందెన్றும் நான் பாடவே, దేవా ఎందెన్றும் நான் పాడవే. 84వ సంవత్సరం ఇప్పటి వరకు నేను రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయి ఫీబా రేడియో ద్వారా రేడియో స్పీకర్గా, రేడియో పాటలు పాడే వ్యక్తిగా గత 30 సంవత్సరాలుగా 5 భాషల్లో తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా చక్కని మధురమైన స్వరంతో పాడడానికి దేవుడు గొప్ప ఆధిక్యతకి ఇచ్చాడు. ఇది నా గొప్పతనం కాదు. ఎందుకలా మాట్లాడుతున్నానంటే మనకిచ్చిన ఈవులు, మనకిచ్చిన టాలెంట్స్, మనకిచ్చిన తలాంతులని కూడా క్రీస్తు నామమున మాత్రమే మనం ఉపయోగించగలిగితే అది మనకు దీవెన, ధన్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకం శాస్త్రం కాదు, ఈ లోకంలో ఎవరి శాస్త్రం కాదు. మన ముందు కన్నడలో అనేక మంది చనిపోయారు. 2వ వేవ్లో దాదాపుగా 2200 మంది పాస్టర్స్, వారి ప్రియమైన భార్యలు అశురు భాష చనిపోయారు. చనిపోయిన వారంతా కూడా చాలా మంచివారు కాదని చెప్పడానికి ఏమాత్రం కూడా మనకు హక్కు లేదు. చనిపోయిన వారంతా కూడా మనకంటే శ్రేష్టమైన వారు, విశ్వాసులు, దైవోపదేశకులు, దైవజనులు. అయితే నీవు నేను ఎందుకు బ్రతుకున్నామంటే మారు మనసు ఇంకా నీకు నాకు లేదేమో, తగ్గింపు గుణము నీకు నాకు లేదేమో. దేవునికి ఇష్టమైన వారుగా వారు ఉన్నప్పుడు కరోనా అనే పేరుతో వారిని దేవుడు పిలుచుకున్నాడు.
दिल ना लगाइए का जाना है हमको बका यहाँ के सुखों का अंत होगा वहां के सुखों का अंत ना होगा ఈ లోకంలో ఒక ఫంక్షన్ లో ఒక సంతోషకరమైన మరి సందర్భంలో వెళ్ళి కూర్చున్నట్లయితే మనము ఎంతగానో సంతోషించి ఆనందిస్తామో అది అంతవరకే పరిమితం అవుతుంది. కానీ నిజమైన మారు మనస్సు కలిగి నిన్ను నువ్వుగా తగ్గించుకొని చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో చేరగలిగితే దిల్లాలగాయేయగా जाना कई तुमको बका यहाँ के सुखों का अंत होगा यहाँ के सुखों का अंत होगा वका के सुखों का अंत न होगा वका के सुखों का अंत न होगा वहां के सुखों का పరలోక రాజ్యంలో పొందుకునే సుఖానికి శాంతికి సమాధానానికి అంతం లేదు. కానీ ఈ లోకంలో పొందుకునే ఏ సుఖమైన శాంతి అయిన సంతోషానికి అంతం ఉంది అని చెప్పే నేపథ్యంలో సియోను దేశ్ హమారా కై దేశ్ రఖతే కై కం పరదేశ్ जाएंगे हम अपने देश जाएंगे हम अपने देश हालेलुया 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 దుఃఖము సుఖము రెండు కూడా మిళితమై ఈ లోకములో జీవనయాత్ర కొనసాగించే నేపథ్యంలో ఓ నా క్రైస్తవ సోదరి సహోదరుడా, క్రీస్తును కలిగి ఉన్నావా? క్రీస్తులో మారు మనసు పొందుకున్నావా? క్రీస్తులో నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉన్నావా? దక్ జో కమరే యకా నా కోంగే ఫిర్ వకార్ వాదా यीशु का पूरा होगा वादा यीशु का पूरा होगा अनंत जीवन हमको मिलेगा अनंत जीवन हमको मिले अनंत జీవితాన్ని हमको मिलेगा మనకి ఇవ్వడానికి యేసు సంసిద్ధంగా ఉన్నాడు. నా సోదరి సహోదరుడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? దాన్ని పుణికిపుచ్చుకోవడానికి, దాన్ని అందుకోవడానికి ఆ జీవితం నాకు కావాలి, నీ మార్గంలో నేనున్నాను, నీ రక్షణ అనుభవం నాకుంది, మారు మనసు పొందాను, బాప్తిస్మా తీసుకున్నాను, నీ కొరకే జీవిస్తున్నాను, చచ్చిపోయినా బ్రతికినా నీ కొరకే, చావైతే నాకు లాభము అని పౌలు చెప్పిన మాట నువ్వు చెప్పగలవా? అనంత జీవన్ हमको मिलेगा మనకివ్వడానికి అనంత జీవితాన్ని ఇచ్చే యేసయ్య నీకు నాకు ఒక దగ్గరగా ఉన్నాడు. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, మారు మనసు మొదటి మెట్టు, రెండవ మెట్టు మరి అది తగ్గింపు గుణము. ఈ మారు మనసు ద్వారా, తగ్గింపు ద్వారా నిన్ను నీవుగా క్రీస్తుకు సమర్పణ చేసుకోగలిగితే ఆ యేసయ్య నిన్ను బట్టి ఎంతగానో మహిమ పొందడానికి ఈ ఉదయకాలంలో నిన్ను నన్ను ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా విలువైనవి, ఈ వ్యర్థమైనవి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, నీ మనస్సు దేవునికి అంకితమై, దేవునికి లగ్నమై, అది వీరికి నలిగిన మనస్సు లాంటిది అయి ఉంటే అది దేవునికి ఇష్టమైన బలియాగముగా, నీవే దేవునికి ఇష్టమైన బలియాగముగా. ఆనాడు అబ్రహాము తీసుకుని వెళ్ళాడు మోరియా పర్వతానికి, ఇస్సాకును బలి ఇవ్వాలి అని ఎంతగానో సంసిద్ధపడ్డాడు. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్ని ఉన్నాయి, బలి పశువు ఎక్కడ అని అడిగాడు. ఇస్సాకు ప్రశ్నకు సమాధానము యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు పద అని ముందుకు నడిపించాడు. అలా ముందుకు నడిచే మార్గంలో నీవు ఉన్నావా? యేసు వైపు చూస్తూ, యేసు నీ కొరకు నా కొరకు ఎక్కిన శిలువ వైపు చూస్తూ, శిలువపై వేలాడే యేసు వైపు చూస్తూ, యేసు కాచిన రక్తము ఇంకా ఆ రక్తధారలో నా పాపాలు కడుక్కోవాలి అని అనుకున్నట్లయితే నా ప్రియ సోదరి సహోదరుడా, ఇది శ్రేష్టమైన సమయము, అనుకూలమైన వాతావరణము. వీరికి నలిగిన మనసుతో నువ్వు క్రీస్తును చేరుకోవాలన్నది నేటి మధ్యాహ్నకాలపు ఆత్మీయ హెచ్చరిక. ఈ లోకంలో అనేకమైన వస్తువులు ఉంటాయి మన ఇళ్లలో. వ్రాసే కలం ఉంటుంది, పనిచేసే కొన్ని బాక్సెస్ లేక ఇలాంటి మైక్స్ ఉంటాయి. ఇవి విరిగిపోతే వీటిని దూరంగా పడవేస్తాం, విరిగిపోతే దీన్ని తక్కువ రేటుకు వేరే వాటికి అమ్మేస్తాం. అంటే ఈ లోకంలో విరిగిన వస్తువు, విరిగిన ఏది కూడా నీకు పని చేయదు, అది నీకు ఇష్టమైంది కాదు. అయితే యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు, నీవు విరిగినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైన బలియాగము. నువ్వు విరగొట్టబడాలి, నలగొట్టబడాలి, వాక్యముతో నలగొట్టబడాలి, వాక్యముతో విరగొట్టబడాలి. విరిగి నలిగిన
మనసును కలిగిన నీవు నాకు ఇష్టమైన వాడువు అనే విషయాన్ని యేసుక్రీస్తు ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. వర్షకాలంలో మేఘము ఉరుముతుంది, ఆ మేఘము విరువబడినప్పుడు అక్కడ వర్షం కారుతుంది. ఆ వర్షం వచ్చి నేల మీద పడినప్పుడు, నేల పగిలినప్పుడు నేల ఆ నీటిని ఆగ్రాహించి లేక ఆస్వాదించి మనకు పట్టినవడానికి అవకాశం ఉంటుంది. మేఘముగా ఉంటే వర్షం కురవదు. ఆ పడిన నీరు మరి మరి మట్టి మీద కాకుండా లేక పగుళ్ళు మధ్య కాకుండా మరి వేరే రాతి నేలలో పడితే దానిలో ప్రయోజనం లేదు. మేము రాయలసీమ ప్రాంతం రాతి ప్రాంతం, అక్కడ ఏ పంటలు పండవు. కొండ వారం మీద అక్కడక్కడ వేరుశెనగ పంట మాత్రమే వేస్తూ ఉంటారు. వరి అసలు మేము చూడం, వరి పంటను అక్కడ నీళ్లు చూడాలంటే బాగు గొప్పగా ఉంటుంది. చెరువులు పేరుకుంటాయి కానీ ఆ సముద్రం, ఈ సముద్రం, పాల సముద్రం, మడే సముద్రం, కళా సముద్రం అని ఉంటాయి కానీ పేర్లు ఏ చెరువులు కూడా నీళ్లు. అలాంటి ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా నేను సేవ చేయడానికి దేవుని చిత్తమైంది. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, విరిగిన మనసు దేవునికి ఎలాగా ఇష్టమైన బలియాగము. నీ మనసును మార్చుకుని విరిగి నలిగిన మనసును దేవునికి అంకితం చేయాలి అనే నేపథ్యంలో నీవు ఉన్నట్లయితే, వినుగని మేఘము కురవదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. ఆ మేఘం విరవబడిపోతే అందులో వర్షం రాదు. ఆ వర్షం నీటి మీద నేల మీద పడినప్పుడు అది పగిలిన నేల అయినప్పుడు మాత్రమే ఆ నీటిని నేల ఆస్వాదిస్తుంది, మంచి పంటను మనకిస్తుంది. సిలువలో నాకై విరిగిన దేవా, నీ కొరకు నా కొరకు యేసు సిలువలో విరవబడ్డాడు. జీవాకారము జీవజలము నీవే. నేను చెప్తున్న ప్రతి మాట నా మాట కాకుండా యేసయ్య మాట అయినప్పుడు అదే జీవాహారము. జీవాహారంతో తృప్తి పొంది ఈ వారం అంతటికి కావాల్సిన ఆహార పద్ధతుల విధమే మనం కూర్చున్నాము అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములలోన వసించువాడా. విరిగిన మనసు వసింపరావా. ఓ యేసు, విరిగిన మనసుతో నేనున్నాను. ఓ యేసయ్య, నేను తగ్గింపుతో నేను జీవిస్తూ ఉన్నాను. నువ్వు నాలోకి వచ్చి నాతో మమేకమై నా హృదయమైన కోవెలలో నీవు రాజుగా ఉండగలిగితే, నీవు నేను ఏకమైతే, నేను చనిపోతే తప్పక షూరిటీ పరలోక రాజ్య ప్రవేశము, తప్పక షూరిటీ అక్కడ కూడా గొప్పతనము నా కోసం ఉంటుంది అని ఎప్పుడు చెప్పగలుగుతావంటే, మారు మనసు నీకు ఒక పెట్టైనప్పుడు రెండో మెట్టు తగ్గింపు అయినప్పుడు. విరిగిన దానిని కొరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగినప్పుడు మాత్రమే దేవునికి అది ఇష్టమైనది ఉంటుంది, విరకపోతే అది శూన్యమైన ప్రదేశం ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలుచుము నన్నీ ధరలు. ఈ ధరలు ఆనాడు యాకోబు పగలంతా ప్రయాణం చేశాడు. రేపటికి ఒక కొండ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ రాత్రి దేవుడితో పెరుగులాడుతూ ఉన్నాడు. నీవు నన్ను దీవించితేనే తప్ప నేను విడిచిపెట్టను అని పాదాలు పట్టుకున్నాడు. అయితే యాకోబు, నువ్వు మోసగాడు. యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థం. అయితే ఇక్కడ నుండి నువ్వు మోసగాడివి కాదు, నీలో ఉన్న పశ్చాత్తాపానికి, నీలో కలిగిన రిపెంటెన్స్ కి నేను దీవిస్తూ ఉన్నాను. ఇక ముందు నీవు ఒక జనాంగముగా ఇశ్రాయేలుగా పిలువబడతావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఒక మనిషిగా కాక, నీవు ఉన్న శక్తి మామూలు శక్తిగా కాక దేవుని శక్తి అని అనుకున్నప్పుడు, నీ మనస్సు అది విలువబడినప్పుడు క్రీస్తుకు సరైన బలియాగము, క్రీస్తుకు నిజమైన సాక్ష్యముగా సామర్థ్యంగా జీవిస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములలోన వసించువాడా. విరిగే నా మనసు వసింపరావా, వసింపరావా, వసింపరావా.
సరిగ సరిగ రిగ 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 మగరి మగరి మగరిగ మగరిగ మగ స స స ని ని రి ద ద ద మ మ మ మ ప ప ప ని 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 స స స రి రి గ గ మ ప మగరి స ని స ని స ని విరిగిన లిగిన హృదయము కోరే దేవుడ నీవని ఎరుక పరచితివి. ఈ మధ్యాహ్న కాలంలో వీరికి నలిగిన మనస్సు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచిన దేవా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, మాకాధారము మార్గము నీవే ఇలలో, మాకాధారము మార్గము నీవే ఇలలో, ఈతరలు ఈతరలు విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములలోన వసించువాడా, విరిగే నా మనస్సు వసింపరావా, వసింపరావా, వసింపరావా. మీ ఊరు లాంటి ఊరిలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉన్నారు. 5లో పెద్దవాడు పొట్టివాడు, గట్టివాడు, బలాఢ్యుడు, బాగా తింటాడు, బాగా పనిచేస్తాడు. ఒకవేళ చర్చిని కట్టప్పుడు ఈ గోడ నలుగురు కట్టేలోగానే ఈ గోడను ఒకటి కట్టేస్తాడు, అంత బలవంతుడు. నంబర్ 1 పొట్టివాడు, గట్టివాడు, మంచివాడు, బలవంతుడు. అది అనుకుంటున్నాడు, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి, నాకున్న సామర్థ్యాన్ని బట్టి నేను గొప్ప అని ఫీల్ అవుతున్నాడు. 2వ వాడు ఆ రోజుల్లో కొద్దిగా చదువుకున్నాడు, ఒక బంట్రోజు ఉద్యోగం వచ్చింది. తన గవర్నమెంట్ జాబ్తో నేను 5 అన్నదమ్ముల్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించాను కాబట్టి నేను గొప్ప అని ఉబిలుతూ ఉన్నాడు. 3వ వాడు, వాడికి ఏమీ లేదు, కానీ 5 అన్నదమ్ములు అలా నిలిచి ఉంటే వాడు చాలా చూడముచ్చటగా, అందంగా, మంచి పర్సనాలిటీగా ఉంటాడు, మూర్తిమత్వం, చాలా అందగాడు. నాకు నా అందాన్ని బట్టి నేను గొప్ప అని అతను ఫీల్ అవుతున్నాడు. నీ అందమే మోసము ఓ బాల నీకేల పరిహాసము, నీకు నా అందమైన పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి జీవించు అనేది నేటి మధ్యాహ్నపు వాక్యపు హెచ్చరిక అని జ్ఞాపకం చేసుకో. 4వ వాడు ఉన్నాడు. వీడు బాగా ధనం సంపాదించాడు, అధికమైన ధనంతో, నాకున్న ధన సంపదతో నేను గొప్ప, నేను గొప్ప, నాకున్న 5 అన్నదమ్ములో ఈ ఊరు మొత్తంలో నాకున్న ధనము ఎవరికి లేదు, ఈ ధనమంతా బంగారంగా మార్చివేసి తన దుస్తులు, సూటు, బూటు అవన్నీ కూడా బంగారం దుస్తులు ధరించుకుంటూ నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఉబ్బిడుతున్నాడు. ఆయనలో కడుపులో నొప్పి వచ్చినా, బాధ కలిగిన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి, స్వస్థత కలిగిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి వీలు కాదు, పైసా చందా ఇచ్చే మనసు లేని పిసినారి. చివరి వాడు ఉన్నాడు, వాడైతే 4 అన్నదమ్ముల కంటే కూడా ఒక వ్యత్యాసమైన భావంతో చర్చికి ముందుగా వస్తాడు, ముందు లైన్లో కూర్చుంటాడు, చాపలు పరుస్తాడు, బూజుడు దులుపుతాడు, మైకులు పెడతాడు, పాటలు పెడతాడు, అన్ని చేస్తాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మరలా ప్రార్థనలో కూర్చుంటాడు. అతని దినాడు కూడా నేను గొప్ప అని ఆలోచన చేయలేడు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ 5 అన్నదమ్ముల్లో ఎవరు గొప్ప మనం చెప్పుకుంటాం ఈ లోకంలో? మొదటివాడు గట్టివాడు, బలవంతుడు, తనకున్న బలాన్ని బట్టి నేను గొప్ప. 2వ వాడు అధికారి, ఒక బంట్రోజు ఉద్యోగంలో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ లో నేను గొప్ప అని అతను అంటున్నాడు. 3వ వాడు చక్కని అందగాడు, అతడు నేను గొప్ప అని తనకున్న అందాన్ని బట్టి ఒబేడుతున్నాడు. 4వ వాడు బంగారు దుస్తులు ధరిస్తాడు, పిసినారి, పొరపాటున రూపాయి చందా కూడా దేవుని కానుక వేడు, వాడు కూడా నేను గొప్ప అంటున్నాడు. చివరి వాడు ఏమీ లేని వాడు, క్రీస్తు సాంగత్యములో, క్రీస్తు సన్నిధిలో అతను ముందుంటున్నాడు. 5గురిలో ఎవరు గొప్ప చెప్పండి? విన్నారు కదా, అన్నదమ్ములు ఎవరు గొప్ప? ఆఖరివాడా, చివరివాడా? నేను చెప్పిన 5 మీలోనే ఉన్నారు. మీలో ఉన్న 5 ఎవరు తెలుసా? నంబర్ 1 వీడు, ఈ బ్రేవ్. ఒక బైబిల్ పట్టుకోవాలంటే 4 ప్రక్క మోస్తూ ఉన్నారు,
ఒకడే ఓ ప్రక్క మోస్తూ ఉన్నాడు, నలుగురికి ఉన్న బలము ఇతరు ఒకటి కూడా బట్టి నేను గొప్ప అని ఊబిలుతున్నాడు. ఈ వేలుతో మనం చూపి వెళ్తూ ఇది బాగోలేదే, లైట్ సరిలేదే, ఫ్యాన్ సరిగ్గా తిరగలేదే అని ఈ వేలుతో మనం దండిస్తూ ఉంటాం. తనకు అధికారాన్ని బట్టి నేను గొప్ప అని వీడున్నాడు. ఐదుగురు అలా నిలుచున్నట్లయితే ఈ వేలు చాలా అందంగా చక్కగా ఉంటుంది. తనకు అందాన్ని బట్టి నేను గొప్ప. ఈ వేలకు మనం ఏం చేస్తాం? ఈ వేలకు ఏం చేస్తాం? మనం మొగ్గలు దొరుకుతాం. తనకు నా ధన సంపదను బట్టి నేను గొప్ప అంటున్నాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఒక అధికారి, ఒక పాస్టర్, ఒక దైవోపదేశకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మోకాళ్ళు పోని ప్రార్థన చేసినప్పుడు మన రెండు చేతులు జోడించి అలా పెట్టినప్పుడు ఎవరు ముందు కనిపిస్తున్నారు? చిన్నవాడు ముందు కనిపిస్తున్నాడు, తర్వాత అధిక సంపద కలిగిన వాడు, తర్వాత అందగాడు, తర్వాత అధికారి, చివరిలో బలవంతుడు. కనుకనే ఈ చిన్న వ్రేలు మారు మనసు కలిగిన ఆ చిన్న బిడ్డతో సమానం. ఈ చిన్న వ్రేలు తగ్గింపు కలిగిన ఆ చిన్న బిడ్డతో సమానం. కనుకనే ఈ చిన్న బిడ్డ వలె మారు మనసును కలిగి, ఈ చిన్న బిడ్డ వలె నిన్ను నీవుగా నన్ను నేనుగా తగ్గించుకొని పరలోక రాజ్యములో చేరి అక్కడ కూడా గొప్పతనాన్ని సంపాదించుకున్న నేపథ్యంలో యేసయ్య మధ్యాహ్న కాలంలో నిన్ను నన్ను ఒక కోరిక కోరుతున్నాడు. మారు మనసు పొంది ఉంటే దాన్ని ఇంకా డెవలప్ చేసుకో. ఆ మారు మనసు నువ్వు మాత్రమే పొందే. నీ మారు మనసు నీ భర్తకు పనికిరాదు, నీ మారు మనసు నీ భార్యకి పనికిరాదు. నేను మారు మనసు పొందాను, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నాం, బిడ్డలను కంటున్నాం, చదివిస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, తాతలు ముత్తాతలు అవుతున్నాం అని అనుకుంటే కుదరదు. ఎవరి మారు మనసు వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి అనుభవము వాళ్ళదే. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, నీ మారు మనసు నీకే పరిమితం, నీ తగ్గింపు నీకే పరిమితము. కనుకనే ఈ లోకములో ఉన్న మనము పరలోక యాత్రల గురించి, పరలోక సమావేశాల గురించి ఆలోచన చేయాలి. ఆనాడు శిష్యులు భూలోకంలో ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు, ఆయనతో తిరుగుతున్నారు, ఆయన చేసే అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ అనుమానం వచ్చినప్పుడు ద స్పోక్స్ మ్యాన్ పేతురు, వయసులో పెద్దవాడు, వీళ్ళందరూ ఆయన ముందుకు తోసినప్పుడు ఆయన వెళ్ళి ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప అన్న ప్రశ్నకు రెండు సమాధానాలుగా, ఒకటి మారు మనసు, రెండు తగ్గింపని విషయాన్ని యేసయ్య చెప్పి వారి జ్ఞానాన్ని తెరిచాడు. ఈ మధ్యాహ్న కాలంలో కూడా యేసుక్రీస్తు కోరిక నెరవేర్చగలిగే బిడ్డలకు మనం ఉండాలంటే నంబర్ 1 మారు మనసు, నంబర్ 2 తగ్గింపుతో మన కుటుంబాలకు వెళ్ళే నేపథ్యంలో యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని. నీవు నీలో, నువ్వు నీతో, నువ్వు నీ కుటుంబంతో ఆనందం కాదు కానీ యేసునందే ఆనందించాలంటే నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకమే నాలోనే నివసించాలని, ఇంత బయట యేసునాథునికి, ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. తరలించండి, ప్రాథమిక వాక్యం ముగించుకున్నాము. 2 అంశాలు మనం విన్నాము. ఒకటి మారు మనస్సు, రెండవది తగ్గింపు. నీకు ఉందా? మారు మనసులో ఉన్నావా? మంచిదే. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నావా? మంచిదే. లేనట్లయితే ఇప్పుడే వాటిని పుడికిపుచ్చుకో. యేసయ్య నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ 2 విషయాల ద్వారా నిన్ను తన మహిమలోనికి, మహిమ ఐశ్వర్యంలోనికి నేను తీసుకుని వెళ్ళాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు. జగదైకతనయా ఓ మెస్సయ్యా, ప్రభువా, ఈ సంఘంలో ఉన్న నేను మారు మనసు తగ్గింపుతో
జగదైక తనయుడు ఆయన నీ రాజ్యంలో చేరడానికి, తీర్పులోకి రావడానికి నేను సిద్ధపడి ఉన్నాను. జగదైక తనయ ఓ మెస్సయ్యా, వేచి పుట్టిమయా, నీరాక కొరకేనయ్యా, నీరాక కొరకేనయ్యా. నాకున్న మారు మనసుతో, నాకున్న తగ్గింపు గుణముతో, నాకున్న పశ్చాత్తాప హృదయముతో నీ రాకడ కొరకు సిద్ధమైన నన్ను నా ప్రభువా దృష్టించు అని ప్రార్థన చేయండి. మకి పాలిల్చుమా, మము కరుణిల్చుమా, మము కరుణిల్చుమా, మకి పాలిల్చుమా. మెస్సయ్యా ఓ మెస్సయ్యా, మెస్సయ్యా ఓ మెస్సయ్యా, వేచి పుట్టిమయా, నీరాక కొరకేనయ్యా, నీరాక కొరకేనయ్యా, నీరాక కొరకేనయ్యా, నీరాక కొరకేనయ్యా. ప్రభువా దేవా, ఇంతవరకు మాతో మాట్లాడుకుంటున్నాము. మారు మనసును కలిగి తగ్గింపు జీవితం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వాక్యం విధానంలో ముందుకు సాగిపోవడంలో సహాయం చేయండి. నీకే స్తుతిని, స్తోత్రము, ఘనతను, మహిమను ఆరోపించుకుంటూ ఈ వాక్యపు దీవెన ద్వారా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకలు పొందుకొని నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.